నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. చాలా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. నా పేరు బెంగళూరు పద్మ. అసలు బెంగళూరు పద్మ అంటే మళ్ళీ అదే అనుకున్నాను ఇప్పుడు వస్తుంటే ఇంటర్వ్యూ అనగానే అనుకున్నాను ఫస్ట్ క్వశ్చన్ నన్ను అడిగేది బెంగళూరు పద్మని ఎట్లా వచ్చింది అని. బెంగళూరు పద్మ ఎందుకు వచ్చింది? మై హస్బెండ్ ఇస్ ఫ్రమ్ బెంగళూరు. మా అత్తగారు బెంగళూరు. సో పెళ్ళైన తర్వాత అక్కడికి వెళ్ళిపోయాను. వచ్చి వర్క్ చేసి వెనక్కి వెళ్తుండేదాన్ని. పద్మనే అనేవారు కానీ మొఘల్ ఉన్నారు కదా, మూవీ మొఘల్ డాక్టర్ రామానాయుడు గారు, ఆయన ఫస్ట్ టైం స్క్రీన్ లో వేయించారు బెంగళూరు పద్మ అని ఆయన సినిమాలో. సో అప్పటి నుంచి అట్లా స్థిరపడిపోయింది బెంగళూరు పద్మ అనే పేరు. సీరియల్స్ లో చూస్తున్నాము, అంటే మూవీస్ లో చూసి మిమ్మల్ని సీరియల్స్ లో చూడగానే వావ్ కమ్ బ్యాక్ ఇచ్చారు, మళ్ళీ సీరియల్స్ లో చేస్తున్నారు అని చెప్పేసి. ప్రేమ ఎంత మధురంలో ఆ సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందో అందులో మీ క్యారెక్టర్ కూడా అంతే పాపులర్ అయ్యింది. అసలు ఆ సీరియల్లో మీకు అవకాశం ఎలా వచ్చింది? మీరు ఎందుకు చేయాలనుకున్నారు పర్టికులర్ ఆ రోల్? అంటే యాక్చువల్గా నేను ఒక పెద్ద బ్రేక్ తీసుకున్నాను. నా పిల్లలు ఇద్దరు స్టడీస్ కోసం బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక బ్రేక్ తీసుకుని నేను పూర్తిగా బెంగళూరు షిఫ్ట్ అయిపోయి అసలు ఇంకా మళ్ళీ వర్క్ చేయడం అనేది ఉండదు అని డిసైడ్ అయిపోయా. ఆ తర్వాత ఏమైందంటే శ్రీరామ్ ఉన్నారు కదా ప్రొడ్యూసర్ అండ్ అందులో హీరో, తనే ప్రొడ్యూసర్ దాన్ని. అవును. తను చూసి మేలో నాకు ఫోన్ చేశాడు, పద్దక ఒక మరాఠీ సీరియల్ చూశాను, చాలా బాగుంది, ఆ క్యారెక్టర్ నువ్వే చెయ్యాలి అన్నాడు. చూద్దాంలే నాన్న, చేద్దాంలే అన్న. అట్లా కాన్స్టెంట్గా హీ వాజ్ విత్ మీ అనమాట. పదక నువ్వు చేస్తానా అన్న అన్న. లేదు నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు నాకు మళ్ళీ నాకు హాత్ ఇవ్వకూడదు అన్నాడు. లేదు నాన్న తప్పకుండా చేస్తాను నీకు అన్న. ఎందుకంటే మా ఇద్దరికి వాడు హీస్ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్, నాకు అంత ర్యాపో ఉంది. ఈ లోపల మా పాప పెళ్ళి నవంబర్లో అయితే నవంబర్లో వచ్చినప్పుడు కూడా అడిగాడు, నువ్వు ఎప్పుడు వస్తావు అన్నాడు. రే వాడు పెళ్ళి 22వ తారీఖు, 26వ తారీఖు నీకు వస్తే అప్పటికి చుట్టాలందరూ వెళ్ళిపోతారు, అది ఓకే నాన్న. సరే అదే మాట మీద ఉండాలన్నాడు. సరే నాన్న అన్న. ఫార్చునేట్గా ఏమైందంటే అది మే నుంచి అట్లా జరుపుకుంటూ జనవరిలో స్టార్ట్ చేసాం షూటింగ్. చాలా గ్యాప్. అంటే ప్రాబబ్లీ హీరోయిన్ కోసం చూస్తున్నారో లేకపోతే ఎందుకంటే అది ఫస్ట్ ఎపిసోడ్లోనే చాపర్ ఉంది, ప్రాబబ్లీ అరేంజ్మెంట్స్ కోసమో ఏంటో అంత మొత్తం మీద అది నేను చేయాల్సిన ఉంది. నా తమ్ముడు అడిగాడు, వాడి కోసం చెయ్యాలి తప్పకుండా, ఇట్ ఇస్ సంథింగ్ లైక్ హోమ్ ప్రొడక్షన్ నాకు, అందుకని చేశాను. అది చాలా మంచి పేరు వచ్చింది కదా. ఎస్, ఆల్రెడీ మీకు మంచి పేరే ఉంది, మూవీస్ లో చేశారు. బట్ సీరియల్ ద్వారా కొంచెం ఇంకా దగ్గర అవుతారు కదా ప్రతి ఇంట్లో. సీరియల్స్ నేను ఇప్పుడు కదమ్మా, 1978లో దూరదర్శన్ స్టార్ట్ అయింది. వెన్ ఐ వాజ్ ఇన్ 7th స్టాండర్డ్ హైదరాబాద్ లో దూరదర్శన్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఐఎమ్ విత్ ది స్మాల్ స్క్రీన్. ఎప్పుడు నేను పూర్తిగా స్మాల్ స్క్రీన్ ఎప్పుడు మానేయలేదు. బట్ ఇప్పుడున్న ఈ పాపులారిటీకి సీరియల్స్కి ఇంకెక్కువ మంచి పాపులారిటీ వచ్చిందని మేము అనుకుంటున్నాం. అయ్యుండొచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఎన్నెన్నో జన్మల బంధం. ఎస్, మళ్ళీ ఆ సీరియల్లో హీరో మదర్ రోల్ చేశారు. అదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది, మీ కాస్ట్యూమ్స్ కానీ అంత డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే మీరు ఆల్రెడీ అది హిందీలో కూడా వచ్చింది, ఆ సీరియల్ చూసారా? లేదు, ఎందుకంటే యూజువల్గా నేను ఒరిజినల్ అంటే రీమేక్స్ అంటే ఒరిజినల్ చూడను. ఎందుకు చూడను అంటే ఒక క్యారెక్టర్ వాళ్ళు చెప్పినప్పుడు ఒక ఐడియా అనేది ఫామ్ అవుతుంది యాజ్ అన్ ఆర్టిస్ట్. అది చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంపాక్ట్ పడుతుందేమోననే భయం నాకు. ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. పడుతుందో పడదో నాకు తెలియదు, బట్ అందుకని నేను ఒక ఎపిసోడ్ కూడా చూడలేదు. అక్కడికి వచ్చినప్పుడు కూడా ఆ ప్రొడ్యూసర్ స్వాతి, తను నా ఇద్దరు ఫ్రెండ్స్, అనిత గారు, వెంకటేశ్వరరావు గారు వాళ్ళ పాప. సో అది కూడా హోమ్ ప్రొడక్షన్ లాగానే నాకు. ఆల్మోస్ట్ మూవీ ఇండస్ట్రీలో అందరూ మీకు హోమ్ ప్రొడక్షన్ టైప్. ఆల్మోస్ట్ ఎస్, ఎందుకంటే అప్పుడున్న బాండేజ్ అట్లాంటిది. అందుకని ఇప్పుడు ఎలా ఏమో ఇప్పుడు సంగతి ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మచ్, కానీ ఎస్ ఆ బాండేజ్ ఉంది. ఈ సీరియల్లో హీరోయిన్ తెలుగు అమ్మాయి కాదు కదా, హీరో కూడా కాదు కదా. ఆ అబ్బాయి కన్నడ, ఆ పాప బెంగాలీ. ఎలా అనిపిస్తుంది? వాళ్ళిద్దరు చూడడానికి చాలా చక్కగా చూడముచ్చటగా ఉన్నారు, ఫ్యాన్స్ ఎక్కువైపోయారు వాళ్ళకి ఆ సీరియల్లో. మీతో ఎలా ఉంటూ ఉంటారు? చాలా అద్భుతమైన రిలేషన్షిప్ మాది. అంటే ప్రతి వాళ్ళు అంటారు మేము షూటింగ్కి వెళ్ళడం లేదు, మేము ఎంజాయ్ చేస్తున్నాము, మేము అలా చేస్తున్నాం అంటారు. లేదు, బాగా పనిచేస్తున్నాము. కానీ ఒక మంచి ర్యాపో బిల్డప్ అయింది మాకు. చాలా అందరూ చాలా అద్భుతమైన రిలేషన్షిప్ మా అందరిది. ఒకవేళ తినకపోతే అమ్మ మీరు ఏమైనా తిన్నారా, మీకు ఏమైనా కావాలా, రండి మనందరం కలిసి తిందాం, అట్లా నేను కూడా వెళ్ళగానే వాళ్ళని పలకరిస్తాను, ఎట్లా ఉన్నారు నాన్న ఏంటి. సో ఒక బ్యూటిఫుల్ బాండేజ్, ఒక ర్యాపో ఏర్పడింది. మీ మనవరాలు ఖుషి అది సూపర్ అసలు, అబ్బో అద్భుతం అసలు. ఖుషి, నయనిక, అసలు ఖుషి కూడా ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. చాలా
అసలు ఖుషి అంటే చిన్నపిల్లలు చాలా మంది ఖుషి కోసమే ఆ సీరియల్ చూస్తున్నారు. అండ్ తన డబ్బింగ్ తనే చెప్పుకుంటుంది. అండ్ తను టిక్ టాక్ స్టార్ అని కూడా విన్నాను, చాలా టిక్ టాక్స్ చేస్తున్నట్టు కదా. అమేజింగ్ ఆ పిల్ల, అసలు అద్భుతం. ఎస్, తెలుగు మాట్లాడుతూ ఉంటారా మీ హీరోయిన్? ఇప్పుడు బాగా మాట్లాడుతుంది. ఇప్పుడు బాగా మాట్లాడుతుందా? బాగా పికప్ చేసింది. ఎస్, మీరు మాత్రం 2 కవర్ చేస్తారు, కన్నడ అండ్ తెలుగు. నేను కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఒక్క పిసరు తమిళ్, మలయాళం అర్థమవుతుంది కానీ ఇంకా నేను మాట్లాడలేకపోతున్నాను. అందుకనే ఆ సీరియల్లో మలయాళం నాకు రాదని చాలా జాగ్రత్తగా కొన్ని వర్డ్స్ పికప్ చేసి చెప్తుంటారు. మేడం, రీసెంట్గా చూసాం ప్రేమించుకుందాం రా మూవీ 25 years సెలబ్రేషన్స్ లో మిమ్మల్ని చూసాం. ఎలా అనిపించింది? అసలు అది ఎక్స్ప్రెస్ చేయలేనంత అద్భుతమైన ఫీలింగ్. ఎందుకంటే జయంత్ ఒక రోజు ఫోన్ చేశారు, డైరెక్టర్ జయంత్ పారంజీ గారు. ఫోన్ చేసి ఎక్కడున్నావు అన్నారు. ఇక్కడే ఉన్నాను, రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాను అన్న. ప్రపంచం తల్లకిందులైనా సరే, ఏమైనా సరే, 9th evening యు ఆర్ ఇన్ హైదరాబాద్, మా ఇంట్లో. ఏంటన్నా, ప్రేమించుకుందాం రా 25 years, చాలా ఇన్ఫార్మల్ గెట్ టుగెదర్, కానీ తప్పకుండా ఉండాలి అని. నేను ఎగరలేను కానీ ఎగిరినంత పని అయింది. అది అంత అద్భుతమైన ఫీలింగ్. తను చెప్పినట్టుగానే 9th వచ్చాము. నేను సుధా కోఆర్డినేట్ చేసుకున్నాం. ఆర్టిస్ట్ సుధా గారు ఉన్నారు కదా, ఇద్దరం ఎయిర్పోర్ట్లో కలిసాము. తయారై ఇంటి వాళ్ళ జయంత్ గారి ఇంటికి వెళ్ళాము. మళ్ళీ నేను నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 10th ఎర్లీ మార్నింగ్ నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను బెంగళూరు. మూవీ అన్నీ గుర్తొచ్చాయా ఆ మూమెంట్? కాదా, ఎందుకంటే షూటింగ్ అంతా మేము కారంచేడులో చేసాం. రామానాయుడు గారి పెద్ద ఇల్లు ఒకటి, ఆ తర్వాత ఒక చిన్న మోడర్న్ ఇల్లు, అంటే వెంకటేష్ గారు ఉన్న ఇల్లు ఒకటి, సుధా గారు వెంకటేష్ గారు ఉన్న ఇల్లు ఒకటి, మేము ఉండే ఇల్లు ఒకటి. అంటే ఒక పెద్ద ప్యాలెస్ లా ఉంటుంది అనమాట. దాంట్లో జయప్రకాష్ రెడ్డి గారు మా బావగారి క్యారెక్టర్, ఆహుతి ప్రసాద్ గారు నా హస్బెండ్ క్యారెక్టర్. సో అసలు అన్నీ ఒక్కసారి కళ్ళ ముందు తిరిగే. ఆ షూటింగ్ అయ్యే టైంలో ఎట్లాగా ఏంటి అసలు మేమందరం ఏంటంటే కారంచేడులో అప్పటికి ఏమి హోటల్స్ లేవు, మరి ఇప్పుడున్నాయేమో నాకు తెలియదు. మేము ఒక్కొక్కళ్ళము ఆర్టిస్టులము సార్ వాళ్ళ చుట్టాల ఇళ్ళలో మమ్మల్ని ఉంచారు. వాళ్ళు మమ్మల్ని ఏదో ఇంటికి ఎవరో చుట్టాలు వస్తే చూసుకున్నంత అద్భుతంగా గొప్పగా చూసుకున్నారు. ఈ రోజు కూడా కారంచేడు ప్రజలందరికీ కూడా నేను నా కృతజ్ఞతలు ఇలా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుకి 25 ఏళ్ల తర్వాత కూడా మర్చిపోలేనంత మాకు అంత ఆదరణ ఇచ్చారు ఆ రోజు. పైగా మేము సంక్రాంతి టైంలో అంటే ధనుర్మాసంలో ఉన్నాం. అక్కడ మంచి బ్యూటిఫుల్ కోనేరు. పొద్దున అవ్వగానే నేను గుడికి వెళ్ళిపోయేదాన్ని. సురేష్ బాబు గారు వారి మిస్సెస్ కూడా వచ్చేవారు అక్కడ గుడికి. అసలు అదే చెప్పలేని ఫీలింగ్ అనమాట, అంత అద్భుతమైన ఫీలింగ్. అప్పటి వెంకటేష్ గారికి ఇప్పటి వెంకటేష్ గారికి ఏమీ తేడా లేదు. హీ సో హంబుల్, హీ సచ్ ఎ నైస్ జెంటిల్మెన్. అద్భుతమైన వ్యక్తి, ఏమీ మార్పు లేదు ఆయనలో. ఎస్, కొంతమందిని మిస్ అయ్యాం. మీరు అన్నట్టు ఆహుతి ప్రసాద్ గారిని, జయప్రకాష్ రెడ్డి గారిని మిస్ అయిపోయాం. చంద్రమోహన్ గారు రాలేకపోయారు. యాక్చువల్గా ఆయన ఊళ్ళోనే ఉన్నారు కానీ ఆయన రాలేకపోయారు. తను అంజలాస్ వెరీ ఎయిర్పోర్ట్ దాకా వచ్చి ఫ్లైట్ మిస్ అయిందట. వి మిస్డ్ హర్ ఆల్సో. ఓకే, ఎస్, మొత్తానికి సెలబ్రేషన్స్ సూపర్. ఆ తర్వాత దాంట్లో వాళ్ళిద్దరిని హర్షాన్ని మిస్ అయ్యాం. ఇద్దరు బాంబేలో చేసిన ట్విన్స్ ఉన్నారు కదా, అందులో ఒక బాబు ఇందులో కూడా వర్క్ చేశాడు. ఆ బాబుని మిస్ అయ్యాం మేము. హర్షవర్ధన్ అసలు ఎక్కడున్నాడో ట్రేస్ చేయలేకపోయాము. ఇన్ఫాక్ట్ వాళ్ళ మేనత్ గారు ఉన్నారు పల్లవి అని, ఆవిడికి కూడా నేను మెసేజ్ పంపించాను, మరి ఎందుకో రెసిప్రొకేట్ చేయలేదు. వాళ్ళ నాన్నగారిని ట్రై చేశాను నేను, కుదరలేదు. హారిక వచ్చింది, ఆనందవర్ధన్ వచ్చాడు. ఆనందవర్ధన్ అంటే గొప్ప గాయకులు పిబి శ్రీనివాస్ గారు ఉన్నారు, వాళ్ళ మనవడు. ఇప్పుడు హీరోగా చేస్తున్నాడట. అసలు వాళ్ళందరినీ చూస్తే అదొక అద్భుతమైన ఫీలింగ్. అప్పటివన్నీ గుర్తొచ్చేస్తా ఉంటాయి. ఎస్ మేడం, ఆల్రెడీ మీరు 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు దూరదర్శన్లో స్మాల్ స్క్రీన్కి చేశారు అని అన్నారు. అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? దేంట్లో? సీరియల్స్. ఓ మై గాడ్, అప్పుడు అసలు దూరదర్శన్ స్టార్ట్ అయినప్పుడు ఎడిటింగే లేదు. స్టేజ్ మీద నాటకం వేసినట్టు ఒక 3 కెమెరాలు ఉండేవి. ఒకవేళ ఎందుకైనా 40వ నిమిషంలో ఎవరైనా డైలాగ్ చెప్పకుండా ఆగిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వచ్చేది. ఓ మై గాడ్, అసలు ఎడిటింగే లేదు. ఆ ప్రాసెస్ నుంచి ఇప్పుడు ప్రతి డైలాగ్ ప్రాంప్టింగ్ వదిలేసేయండి, ప్రతి డైలాగ్కి ఇక్కడ నుంచి అక్కడ నుంచి అన్ని యాంగిల్స్లో ఎడిట్ చేసి చూపించేంత టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజికల్గా ఇప్పుడు మనం చాలా చాలా లార్జర్ లెవెల్లో ఉన్నామని అనుకుంటున్నాను. మీ పాప హ్యాపీ డేస్లో అప్పుగా చాలా మంచి పేరు తెచ్చుకుంది. మేము కూడా అనుకున్నాం బెంగళూరు పద్మ గారు ఎంత పాపులర్ అయ్యారో వాళ్ళ పాప కూడా ఉండే కొద్ది ఇంకా మూవీస్లో చేసి చాలా పాపులర్ అవుతుందని. నెక్స్ట్ గబ్బర్ సింగ్లో చూసాం, ఆ తర్వాత మాకు కనిపించలేదు.
ఎందుకని అంటే చేయడం ఇంట్రెస్ట్ లేకనా లేకపోతే ఇంకోటి ఏమన్నా ప్రాబ్లమా? లేదు, తనకి ఇంట్రెస్ట్ ఉండింది, అందుకనే గబ్బర్ సింగ్ దాకా కంటిన్యూ అయింది. అసలు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు తనకి, సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఒకవేళ ఉండుంటే ఆ గ్రూమింగ్ విడిగా ఉండుండేది. లేదు, నేను యాక్చువల్గా అంతకుముందు శేఖర్ కమ్ముల్ గారితో వర్క్ చేశాను. ఏది 75 years ఆఫ్ ఇండియన్ సినిమా అని ఒక పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను. సో అప్పుడు నాకు తెలుసు. ఈ లోపల నా ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉన్నారు, మోహన్. తను ఏం చేశారంటే ఇట్లాగా శేఖర్ కమ్ముల్ గారు కొత్త సినిమా తీస్తున్నారు, అందులో ఫాదర్ క్యారెక్టర్ కోసం చూస్తున్నారు. మా హస్బెండ్ కూడా ఆర్టిస్ట్, మా అబ్బాయి కూడా ఆర్టిస్ట్. అయితే ఒకసారి వెళ్ళి మాట్లాడి రావచ్చు కదా అరుణ్, మా ఆయన పేరు అరుణ్, వెళ్ళొచ్చు కదా అంటే సరే మాకేదో పని ఉండి నలుగురం వెళ్ళాం. మేము వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాము. సరే ఈ లోపల శేఖర్ వచ్చారు. శేఖర్ వచ్చి లోపల ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయి అప్పు వచ్చింది అన్నారట. టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, నాకు అసలు అప్పటిదాకా హ్యాపీ డేస్ అనే సినిమాకి పిల్లల ఇంటర్వ్యూలు అవుతున్నాయనే విషయమే తెలియదు. నా కూతురు ఎప్పుడు అంటుంది, అమ్మ నువ్వు సినిమా మనిషివిగా నీకు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవు, నీకు ఏమీ తెలీదు, ఎవరితో మాట్లాడవు, ఇంటరాక్ట్ అవ్వవు అని అంటుండేది. శేఖర్ ఇంకొకళ్ళు మాత్రమే తను అప్పుగా చేయడానికి ఒప్పుకున్నారు, మిగతా వాళ్ళందరూ అగేన్స్ట్ అట. ఈ అమ్మాయి చేయడం ఏంటి, బాగాలేదని అతను ఏంటో మొత్తం మీద. బట్ శేఖర్ మాత్రం లేదు, అప్పు అంతే, హీఈస్ మెంటలీ ఫిక్స్. మాకు అసలు ఆ విషయం తెలీదు. సరే ఆఫీస్లోకి వెళ్ళాము, మా హస్బెండ్తో మాట్లాడారు, ఓకే అయిపోయింది. అదే తమన్నా ఫాదర్ క్యారెక్టర్ మా హస్బెండ్. వాళ్ళకి మెల్లగా ఏమైందంటే ఒక చిన్న ర్యాపో బిల్డప్ అవ్వాలి కదా అందరి మధ్యలో, అందుకని అందరినీ ప్రతిరోజు పిలవడము, డైలాగ్స్ చదివించడము అన్నీ చేస్తూ ఉన్నారు. అప్పటికి కూడా అప్పు అనే క్యారెక్టర్ చెప్పలేదు మా పాపకి, నువ్వే చేస్తావని. అన్ని డైలాగ్స్ చదివిస్తూ ఉన్నారు. ఫైనల్గా అప్పు అనేది డిసైడ్ అయిన తర్వాత సరే మేకింగ్ ఓవర్ కోసం ఇక్కడ ఒక పార్లర్కి తీసుకెళ్తే మా హస్బెండ్ అడిగారు ఏం క్యారెక్టర్, అప్పు టామ్ బాయిష్ అంటే. అప్పటికి తనకి హెయిర్ బాగా ఉంది, హిప్ లెంగ్త్ వరకు హెయిర్ ఉండేది. అయితే మా హస్బెండ్ అన్నారు ఆ క్యారెక్టర్ కనుక చేస్తే ఇట్ షుడ్ బి ఏ బాయ్ కట్ అని. శేఖర్ అన్నారు లేదు లేదు షోల్డర్ దాకా ఉంటే చాలు అంటే. మా హస్బెండ్ అన్నారు లేదు లేదు అది బాగుండాలి, క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవ్వాలి అంటే ఇలాగే ఉండాలి హెయిర్ స్టైల్ అని. మీ వారు కాంప్రమైజ్ అవ్వలేదు? ఆహా, తను హీస్ వెరీ ఎట్లా అంటే ఇట్లా ఉండాలి అంటే నాట్ స్ట్రిక్ట్ ఎగ్జాక్ట్లీ. తనకు ఒక ఐడియా ఉంది, బికాస్ హీఈస్ ఆల్సో ఏ రైటర్ డైరెక్టర్. ఒక ఐడియా ఉంది ఇట్లా ఉండాలి అంటే అలా వస్తేనే బాగుంటుంది, దీనికి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ క్యారెక్టర్ అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా చేస్తేనే బాగుంటుంది అనే ఒక అవగాహన ఉంది తనకి. సో ఆ రోజు హెయిర్ కట్ చేయించారు. ఇన్ఫాక్ట్ నా కూతురు బాగా ఏడ్చింది, అందరి మీద. శేఖర్ ఆ రోజు ఒక ఇంత పెద్ద క్యాడ్బరీస్ చాక్లెట్ ఇచ్చారు, ఏడవద్దు అని అందరూ చాలా పాసిఫై చేశారు. కానీ ఆ హెయిర్ స్టైలే బాగా అప్పుడు. అంతకు ముందు కూడా ఏమైందంటే నేను చేస్తాను అని ఒక రోజు అంటుంది, నేను చెయ్యను అని ఒక రోజు అంటుంది. చిచ్చి నేను చేయడం అనే సినిమా నాకు ఇంట్రెస్ట్ లేదు అని. నేను గట్టిగా చెప్పాను నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యి, ఇంట్రెస్ట్ లేదు అంటే వాళ్ళకి చెప్పేసి ఇంకెవరినైనా చూసుకుంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు షూటింగ్కి వెళ్ళే ముందు అని. సర్లే చేస్తానులే, ఏదో నాకు ఫేవర్ చేసినట్టు చేస్తానులే అంది. దట్స్ హౌ షీ హస్ డన్ అప్పు క్యారెక్టర్, అపూర్వ. మొత్తం తను పాపులర్ అయ్యాక మళ్ళీ అనుకుందా నేను చేసి మంచి పని చేశాను ఏమన్నా అనిందా? ఏమో మరి అయ్యి ఉండొచ్చు. ఏంటంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము ఎవరో సినిమా మనుషులం కాదు. ఈ షార్ట్ ఇట్లా వచ్చింది, ఈ యాక్టింగ్ ఇట్లా అయింది, వాళ్ళు అసలు అలాంటి మాటలే ఉండవు మాకు. లైక్ ఎనీ నార్మల్ ఫ్యామిలీ మేము కూడా అందరం మా పనులు మేము చేసుకుంటాం, పర్సనల్ డిస్కషన్ అంతవరకు. మరి గబ్బర్ సింగ్ వాజ్ హర్ చాయిస్. ఎందుకంటే హరీష్ మా గాయత్రితో మాట్లాడినప్పుడు తను ఏదో ఫోటోషూట్ చేయించుకుంది, ఇలాంటి గెటప్తోనే కావాలి నాకు, చేస్తావా అంటే షీ సెడ్ ఎస్. అంటే అప్పుడు తనకి ఏం చెప్పారంటే యాక్చువల్గా అది ట్రయాంగిల్ లవ్ అని చెప్పారు. ఫైనల్గా అది బయటకు వచ్చేటప్పటికి ఫ్రెండ్ క్యారెక్టర్ అయిపోయింది. యాక్చువల్గా థ్యాంక్స్ టు ఎవ్రీబడి, ఎందుకంటే ఒక గట్టి డెసిషన్ నా కూతురు తీసుకుని ఈ రోజున చాలా బాగా సెటిల్ అవ్వడానికి కారణం వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే షీ సెడ్ లేదు ఇంకా నేను సినిమాలు చేయను, నేను హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతానని చెప్పింది. పీజీ కంప్లీట్ చేసింది, నౌ షీ ఈజ్ సెటిల్డ్. ఎస్, మీకు ఎలా అదే హ్యాపీగా ఉందా? ఇండస్ట్రీలో ఉంటే హ్యాపీ అనిపిస్తుంది? యాజ్ ఏ మదర్ పైకి రావడం అనేది హ్యాపీనెస్. ఇండస్ట్రీలో ఉంటే పైకి వస్తే ఏంటి, లేకపోతే బయట వర్క్ చేస్తూ పైకి వస్తే ఏంటి. ఎస్, అంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే సినిమా లేదు ఒక స్మాల్ స్క్రీన్ అనగానే ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూస్తారు. ఎవరైనా మామూలు మనుషులే. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళానంటే నా పనులు నేను చేసుకోవాల్సిందే, పని మనిషి రాకపోతే అంట్లు తోముకోవాలి, వంట చేసుకోవాలి, నాకు ఇల్లు, నేను ఒక భార్యని ఒక తల్లిని, నాకుండే
బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి. అలా కాకుండా ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూడబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ కానీ ఇన్ని వేరియేషన్స్ కానీ. ఎస్, చాలా ఫేస్ చేసినట్టున్నారు, అర్థమవుతుంది. యాక్చువల్లీ నో, నాట్ మచ్ ఫేస్ చేయడం ఏముంది, వీఆర్ వెరీ వెరీ ప్రాక్టికల్. ఎస్, ఎన్నెన్నో జన్మల బంధం చేస్తున్నారు, ప్రేమంత మధురం చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం ఈ కన్యాదానం. సీరియల్స్ తో పాటు కన్యాదానం కూడా చేస్తున్నారు. 3 సీరియల్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? రోజు పొద్దున ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఎట్లా వస్తామో అట్లాగే ఇవి కూడా మేనేజ్ చేయడం. కాకపోతే ఏంటంటే 3 డిఫరెంట్ క్యారెక్టర్స్, 3 చాలా మంచి క్యారెక్టర్స్. థ్యాంక్స్ టు ఆల్ మై ప్రొడ్యూసర్స్, శ్రీరామ్ కానీ, స్వాతి కానీ, కృపా చౌదరి గారు కానీ. మంచి అంటే ఆ క్యారెక్టర్ అనుకోగానే నన్ను అనుకుని నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు, నా మీద నమ్మకంతో. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి 3. ఒకటేమో సరే ప్రేమ ఎంత మధురంలో పూర్తిగా ఒక బస్తీ, నల్లి దగ్గర కొట్లాటలు, ఒకలాంటి ఇన్నోసెన్స్, ఒకలాంటి గయ్యాళితనం. ఎన్నెన్నో జన్మల బంధంలో ఏంటంటే ఒక ప్యూసర్ కామెడీ అండ్ చాలా పొజెసివ్, ఫ్యామిలీ అంటే చాలా పొజెసివ్, కోడలు అంటే చాలా ఇష్టం. కన్యాదానానికి వచ్చేటప్పటికి ఒక్క పిసరు విలనిష్ అంటే అట్లాని కోడలు ఊరికే సతాయిస్తుంటుంది తెలిసినా కూడా. తప్పదు, ఇప్పుడు టీవీ అంటే అన్ని రకాలుగా చేయాలిగా. ఎస్, మీరు ఎన్నో మూవీస్ చేశారు, మూవీస్కి టీవీ సీరియల్స్కి ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా మీకు? కనిపించిందంటే డెఫినెట్గా డిఫరెన్స్ ఉంది. సినిమా అనేటప్పటికి ఏమవుతుందంటే ఒక 2 గంటలు పరిధి, అంతవరకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఈ 2 గంటల్లోనే చూపించాలి. టీవీ అనేటప్పటికి అట్లా కాదు, ఒక క్యారెక్టర్కి చాలా పెద్ద పరిధి ఉంటుంది. ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్. కొన్ని ఇప్పుడు మేము దేవత అని ఒక సీరియల్ చేసాం, 2009లో స్టార్ట్ అయ్యి 2014లో ఎండ్ అయింది. కౌశిక్ హీరోగా చేశాడు. అందులో మరి దగ్గరగా 5 సంవత్సరాలు చేసామంటే మరి అది ఎంత లెంగ్దీగా ఉంది చూడండి. ఒక క్యారెక్టర్ అన్ని షేడ్స్, ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది. సినిమాకి ఆ అవకాశం తక్కువ, ఒకవేళ చేసినా కూడా ఎడిటింగ్లో పోతూ ఉంటాయి. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అంటే ఎడిట్ చేసేస్తుంటారు. బట్ టీవీకి అట్లా కాదు. మనం బాగా చేస్తున్నాము, టీఆర్పీస్ వస్తున్నాయి ఈ పర్టిక్యులర్ లైన్కి అంటే ఆబ్వియస్గా ఆ క్యారెక్టర్ పెరుగుతూ ఉంటుంది. సో అందుకని డెఫినెట్గా టీవీ. ఇంకోటి ఏంటంటే టీవీ అనేటప్పటికి ఒక హాల్లో అందరూ కూర్చొని చూడడం, లేదా బెడ్రూమ్లో కూర్చొని చూడడం, అట్లా ఆర్టిస్టులు వాళ్ళ ఇళ్ళ లోపలికి వెళ్ళిపోతారు. మొన్న మధ్య దాకా సినిమా అంటే జనం బయటకు వచ్చి సినిమా థియేటర్లో చూడాలి. అఫ్కోర్స్ ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసాయి అనుకోండి సినిమాలు కూడా, బట్ ఇంకా కూడా టీవీ అంటే చాలా దగ్గర. ఎట్లా ఉంటుందంటే చాలా అభిమానంగా పలకరిస్తుంటారు. ఏదో ఒక ఇంట్లో మనిషిని పలకరించినట్లు, ఒక అక్కనో చెల్లెలనో లేకపోతే ఒక అమ్మనో అత్తనో అట్లా పలకరించినట్లు పలకరిస్తారు బయట జనం. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు మమ్మల్ని చూస్తారు కాబట్టి చాలా అభిమానంగా పలకరిస్తారు. అండ్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఎస్, ఇప్పుడు సినిమాల్లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వకుండా సీరియల్సే చేయడానికి ఏమన్నా రీజన్ ఉందా? రీజన్ ఏమీ లేదు. ఒకటి నా తమ్ముడు అడిగాడు కాబట్టి యాక్చువల్గా మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. శ్రీరామ్ చెప్పాను కదా. సో సినిమాలు ఏదైనా మంచి ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తాను. నేను వెళ్ళి ఏమంటే నాకు సినిమా ఇవ్వండి అని ఇప్పుడు అడిగేంత పరిస్థితి లేదు. అడగకూడదని కాదు, నేను ఎందుకో ఎప్పుడూ అడగలేదు, ఇప్పుడు కూడా అడగను. వస్తే తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం వీళ్ళు వర్క్ ఇస్తున్నారు, వస్తున్నాను, చేస్తున్నాను. శ్రీరామ్ గారు కూడా ఎన్నో మూవీస్లో యాక్ట్ చేశారు. అంటే మూవీస్లో ఉన్న పాపులారిటీ వేరు. ఈ సీరియల్కి వచ్చేసరికి హీరోగా ఆయన చాలా ఎలివేట్ అయ్యారు, ఎక్కువ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అంటూ ఉన్నారా ఎప్పుడైనా సీరియల్ లొకేషన్లో కానీ సీరియల్ బాగా వెళ్తుందమ్మా అని మీతో మాట్లాడారు? మేము రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాం కదా. మంచి అంటే బాగా పాపులారిటీ వచ్చింది, చాలా బాగుంది, లైన్ ముందు అసలు యాక్చువల్గా లైన్ చాలా అద్భుతమైన లైన్ అది. సో అందుకని దానికి మంచి పేరు వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఫార్చునేట్గా ఏంటంటే నేను చేస్తున్న 3 సీరియల్స్కి యంగ్స్టర్సే డైరెక్టర్స్. ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే, ఎంత క్రియేటివ్ అంటే, ప్రేమ ఎంత మధురంకి వెంకట్ వాసి చిన్న పిల్లాడు ఎంత బాగా చేస్తాడో చెప్పలేను. సరే ఎన్నెన్నో జన్మల బంధానికి సురేష్, ఆ పిల్లాడు కూడా చిన్న పిల్లాడు, చాలా బాగా చేస్తాడు. అట్లాగే క్రియేటివ్గా చాలా అసలు అప్పటికప్పుడు ఇట్లా డైలాగ్ మార్చేస్తారు సురేష్. అట్లాగే అది ఇలా చేద్దాం, ఇలా పాటలు, ఆయనకి పాటలు బాగా గుర్తుంటాయి, టకటకా పాటలు చెప్పేస్తుంటారు. అట్లాగే కన్యాదానంకి భాను గారు, ఆయన కూడా ఎంత డెడికేటెడ్గా ఎంత హార్డ్ వర్క్ చేస్తారో చెప్పలేను. అట్లాగే కెమెరామెన్స్ కూడా అందరు యంగ్స్టర్స్ అసలు ఇట్లా టక 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 చేసేస్తుంటారు, లైటింగ్ అని ప్రతిదీ. ఇట్ ఈస్ ఫన్ టు వర్క్ విత్ దెమ్. చాలా చెప్తున్నాగా చాలా సంతోషం అనిపిస్తుంది వాటితో వర్క్ చేయడం. ఇప్పుడున్న సిచ్యువేషన్ అంతా రోబోటిక్ లాగా స్పీడ్గా అయిపోతుంది. చాలా చక్కగా చేస్తారు అందరూ, మంచి టెక్నీషియన్స్.
ఎస్. అప్పుడు మామూలుగా నేను తెలుసుకున్న దాని ప్రకారం చాలామంది అంటే మీ మీ ఏజ్ గ్రూప్ కావచ్చు, లేదంటే మీ సీనియర్స్ని కావచ్చు ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏంటంటే క్యారీ వ్యాన్స్ అనే ఒక డైలాగ్ వస్తుంది. ఏంటి అసలు? అబ్బా, వాటి గురించి మాట్లాడాలంటే చాలా, అంటే అది ఇప్పుడు స్టేటస్ సింబల్ అయిపోయింది క్యారీవాన్. ఆ క్యారవాన్లో ఎక్కామంటే అదేదో చాలా గొప్ప అని. నాకు అట్లా అనిపించదు. క్యారీవాన్ వచ్చిన తర్వాత ఆ క్యారవాన్స్ మూలాన అందరి మధ్యలో గోడలు వచ్చేసాయి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక 10 ఏళ్ల క్రితం వరకు ఇంత క్యారవాన్స్ లేవు. అప్పుడు ఏంటంటే అందరు ఆర్టిస్టులు చక్కగా కూర్చుని అందరు కలిసి ఫోన్ చేసేవారు, మాట్లాడుకునేవారు, ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు, లేదు ఒక కౌన్సిలింగ్ లాగా ఉండేది, అంత అద్భుతంగా ఉండేది. ఏ సినిమా నాకు గుర్తులేదు, సౌందర్య గారు శ్రీకాంత్ గారు ఉన్నారు అందులో. ఫస్ట్ పార్ట్లో నాగార్జున గారు కూడా ఉన్నారు. కళ్ళు నాగార్జున గారు కరెక్ట్. అయితే ఆ సినిమాలో సాయంత్రం అయ్యేటప్పటికి అందరం రౌండ్గా కూర్చుని ఒక 20 మంది అంతాక్షరి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఏది ఆ బాండేజ్ లేదుగా. షార్ట్ అయిపోగానే వెళ్ళిపోయి క్యారవాన్స్లో కూర్చుంటారు. అమ్మ మీ షార్ట్, సార్ మీ షార్ట్ అంటే వస్తున్నాం అంటారు. వచ్చేటప్పుడు కూడా ఇలాగే ఉంటారు, ఫోన్లు పట్టుకుని ఇటు పక్కన అటు పక్కన ఎవరున్నారు, ఎవరు విష్ చేస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అనేది లేదుగా. వెరీ అన్ఫార్చునేట్. ఎస్. సౌందర్య గారు అంటే గుర్తొచ్చింది. ఆవిడ్ని కోల్పోవడం చాలా బాధాకరం. చిన్న ఏజ్లో ఆవిడ చిన్న ఏజ్లో ఎంత పాపులారిటీ తెచ్చుకున్నారో, చిన్న ఏజ్లోనే చాలా అన్ఫార్చునేట్. చాలా మంచి పిల్ల. తను బెంగళూరు నుంచి వచ్చేది కదా, సో లొకేషన్లో మేమిద్దరం ఎక్కువ మాట్లాడుకుంటుండేవాళ్ళం. సాయి ప్రసాద్ గారు డైరెక్ట్, సాయి ప్రకాష్ గారు డైరెక్టర్ చేసిన సినిమా ఏంటంటే అమ్మ ఔరే కాళ్ళని వస్తాయి ఒక సీజన్ అక్కడ, అంటే అనపగింజలు అంటారు మనకి ఇక్కడ. ఆ సీజన్ వస్తే అమ్మ ఆ చారు తినాలమ్మా, ఆ ఉప్మా తినాలమ్మా అంటే మరి ఏం తెచ్చుకోలేదా అంటే మా అమ్మగారు వస్తున్నారు, వచ్చేటప్పుడు తీసుకొస్తారు అంటే. ఏంటి తెలుసా, తను షీ యూస్ టు మిస్ హోమ్ ఫుడ్. అందుకని వంటల గురించి, అక్కడ వంటల గురించి మాట్లాడుకునేవాళ్ళం. లేకపోతే ఏంటో అసలు జనరల్గా అక్కడేంటి ఇక్కడేంటి, చాలా చాలా ఫ్రెండ్లీ అమ్మాయి, ఎ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. అసలు ఆవిడకి అలా జరిగింది అన్నప్పుడు మీ రియాక్షన్? అమ్మో తట్టుకోలేకపోయాం అసలు తట్టుకోలేకపోయాం బాబాయ్. చాలా అది భరించలేని లోటు ఆ అమ్మాయికి అట్లా జరగడం, అండ్ అంత దారుణంగా జరగడం. అలాంటి టైంలో అనిపిస్తుంది ఎందుకు భగవంతుడు ఇంత నిర్దయగా వాళ్ళ పట్ల ఉన్నాడు అని. అన్బేరబుల్. మూవీస్ చేస్తున్నప్పుడు అంటే ఏ ప్రొడక్షన్లో చేస్తే మీకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది? ఏ డైరెక్టర్? అట్లా ఏం లేదమ్మా, అన్ని ప్రొడక్షన్స్ బాగుంటాయి. అందరు డైరెక్టర్స్ ఏదో ఒక మంచి థాట్తోనే వస్తారు, ఈ క్యారెక్టర్ ఇట్లా ఉండాలని అనుకుంటారు. సో ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఎవ్రీబడి. వీళ్ళు బాగాలేరు వాళ్ళు బాగాలేరు అనేది ఉండనే ఉండదు. ఎందుకంటే వెళ్ళగా నేనే అందరినీ పలకరిస్తాను. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఎవ్రీబడి. ఒకవేళ ఏదైనా నాకు నచ్చపోతే వాళ్ళ మొహం మీదే చెప్తాను నాకు ఇది నచ్చలేదు అని. అది ఎవరైనా కానివ్వండి. అది నేను ఐఎమ్ లైక్ దిస్, ఇప్పుడు నేను మారలేను, అందుకని ఐఎమ్ కంఫర్టబుల్. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేను పక్కా హైదరాబాదీ. నేను పెరిగిందంతా హైదరాబాద్. మరి బెంగళూరు ఎలా? చెప్పగా బెంగళూరు మా వారి పేరు అరుణ్ కుమార్, తను కన్నడిగులు. బెంగళూరు సంబంధం ఎలా? అదే వాళ్ళు కన్నడిగులు. నేను పెళ్ళైపోయిన తర్వాత బెంగళూరు వెళ్ళాను, వస్తూ వెళ్తూ ఉండడం వల్ల బెంగళూరు పద్మ అయ్యాను. అదే అంటే అక్కడి సంబంధం ఎలా? వి హ్యాడ్ కామన్ ఫ్రెండ్స్. అది అంతే, ఫ్రెండ్షిప్ కాస్త ఇప్పుడు కూడా వి ఆర్ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. వి ఆర్ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. మేము హ్యాపీ డేస్లో అరుణ్ గారు చేశారు, మీరు చేశారు, అప్పు చేశారు అనుకున్నప్పుడు ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలో. మా అబ్బాయి ఒక్కడే మిస్ అయ్యాడు అందులో. వాడు వేరే సినిమాలు చేశాడు, వాడి పేరు శ్రీనివాస్. హ్యాపీ డేస్ లో ఆయన కూడా ఉండుంటే ఫ్యామిలీ మూవీ లాగా ఉండేది. కరెక్ట్. ఇంకోటి నేను ఆ సినిమా చూసాను హ్యాపీ డేస్, చాలా సార్లు. ఎవరు చూడలేదు చెప్పండి, అందరూ చూసారు. హ్యాపీ డేస్ లో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ లో మీకు అప్పు గారికి డైలాగ్స్ ఉంటాయి. ఫస్ట్ డే ఆఫ్ ద షూటింగ్ నేను నిఖిల్ మదర్ క్యారెక్టర్ వేసాను, ఒక తెలంగాణ క్యారెక్టర్. శేఖర్ అడిగారు ఒక తెలంగాణ క్యారెక్టర్ ఉంది, ఒకటే సీను పద్మ మీరు చేస్తే బాగుంటుంది. తప్పకుండా చేస్తాను. ఎందుకంటే నేను ఎందుకు ఎస్ అన్నానంటే ఆ రోజు ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ మా పాపకి గాయత్రికి, అందుకని ఎస్ అన్నా. మీ ఇద్దరి మధ్య డైలాగ్స్ కాన్వర్జేషన్ యాక్చువల్గా ఏం పెద్ద అనిపించలేదు, ఏమనిపించలేదు. నేను కూడా తనకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. ఓకే, చేశాక షార్ట్ చేశాక బాగా చేసావు అని అన్నారా? ఏమో మరి అది కూడా గుర్తులేదు నాకు. ఎందుకంటే బాగా చేసావు అని నేను అనడం వేరు, అది డైరెక్టర్ చెప్తేనే కరెక్ట్. అది ఇప్పుడు మనం ఎన్నిసార్లు అనుకున్నా కూడా వాళ్ళు చెప్పిందే మనం చేయగలగాలి. ఏమన్నా అన్నారా శేఖర్ కమల్ గారు? లేదు, హీ లవ్డ్ వర్కింగ్ విత్ హర్. ఎస్.
చాలా మంచి పాపులారిటీ వచ్చింది. అవును అవును, వీ లవ్ టు వర్క్. అండ్ ఇప్పుడు ఫుల్ సెటిల్డ్. చాలామంది చూస్తే అప్పు ఎక్కడుంది అసలు, ఏం చేస్తుంది, ఏం మూవీస్ చేయడం లేదని సర్చ్ చేసినప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు మాకు తెలిసింది ఓకే తను సెటిల్ అయిపోయింది, మ్యారేజ్ కూడా అయిపోయింది అని చెప్పేసి. మీకు అది హ్యాపీనెస్ ఎక్కువ ఇస్తుందా, ఇండస్ట్రీలో ఉంటే హ్యాపీనెస్ ఎక్కువ అనిపిస్తుంది? పిల్లలు దేంట్లో హ్యాపీగా ఉంటే అదే హ్యాపీనెస్ ఇస్తుంది. అంతే, వాళ్ళు దేంట్లో వి ఆర్ హ్యాపీ డూయింగ్ దిస్ అని వాళ్ళు అనుకోవాలి. వాళ్ళు అనుకుని వాళ్ళు బాగుంటే చాలు. ఎస్, అదే సెటిల్మెంట్. సెటిల్మెంట్ అంటే ఏంటి కదా, అవును, దట్ ఈస్ సెటిల్మెంట్. ఎస్. ఇంకేమైనా మూవీస్ నేను ప్రస్తుతం ఏమీ మూవీస్ చేయడం లేదు, ఒక 3 సీరియల్స్ మాత్రం చేస్తున్నాను. ఏమో ప్రాబబ్లీ నియర్ ఫ్యూచర్లో చేయొచ్చు ఏమన్నా ఫిల్మ్స్. ఎస్, మన తెలుగులో కాకుండా కన్నడలో కానీ? కన్నడలో యాక్చువల్గా చేశాను. ఇప్పుడు కూడా ఏంటంటే కొన్ని కోవిడ్ రాకముందు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. అవి నేను అరుణ్ గారు మెల్లమెల్లగా కంప్లీట్ చేస్తున్నాము. అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయో తెలియదు, అవ్వాలి. ఇప్పుడు తెలుగులో 3 సీరియల్స్ చేస్తున్నారు కదా, మరి ఈ 3 సీరియల్స్కి టైం ఎలా సెట్ చేసుకుంటూ ఉంటారు? ఇట్ మీన్స్ డేస్ వర్కౌట్ అవుతుంటాయి. థ్యాంక్స్ టు మై హస్బెండ్. అంటే అలా కాదు, వాళ్ళవి షెడ్యూల్స్ ఉంటాయి కదా, ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ అని, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ అని, అట్లా షెడ్యూల్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏ డేట్స్ కావాలి, దాంట్లో మేము ఏమి ఇవ్వగలం అనేది మాట్లాడుకుని కంఫర్టబుల్గా చేసుకోవడమే. ఎవరు రిజిడ్గా అయితే ఎవరు లేరు, ఫార్చునేట్గా మాకు ఇదే కావాలి, మేము ఇలాగే అని ఎవరు లేరు. థ్యాంక్స్ టు ఆల్ మై 3 ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్. మీకు అనిపిస్తుందా మేడం, అంటే ఇలాంటి రోల్ చేయాలి, ఈ రోల్ చేస్తే నాకు బాగుంటుందని ఏదైనా రోల్ని మీరు మనసులో పెట్టుకుంటూ ఉంటారా? లేదు, నా మీద నమ్మకంతో నాకు ఇచ్చిన రోల్ని నేను పర్ఫెక్ట్గా చేయగలిగి జనానికి అది నచ్చితే చాలు, నేను ఫుల్ఫిల్ చేసినట్టే. ఓకే, ఇప్పుడు ఫుల్ సాటిస్ఫైడ్గా ఉన్నారు 3 సీరియల్స్తో? ఎస్. ఇంకా చాలా సీరియల్స్ చేయాలని, మంచి మంచి రోల్స్ చేయాలనే కోరుకుంటున్నాం మేము కూడా. డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది. మరి ఏదో మోసబోసినట్టు ఒక విలన్ అత్తగారు కోడల్ని హింసించడం అట్లా కాకుండా ఒక డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది. ఇంకా కొన్ని మార్పులు వస్తే బాగుంటుంది, విమెన్ ఎంపవర్మెంట్ చూపిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కానీ జనంకి ఏది నచ్చితే అదే చూపిస్తారు కదా. సో చూద్దాం, మీరు అనుకున్నది కూడా అవుతుందేమో. అవ్వాలి, అవుతుంది. ఇట్ టేక్ సమ్ టైమ్. ఇప్పటికే చాలా మార్పులు వచ్చాయి మన అంటే వ్యూవర్షిప్లో కానీ లేదా థాట్ ప్రాసెస్లో కానీ చాలా మార్పులు వచ్చాయి. ఇక ముందు కూడా మార్పులు వస్తాయి తప్పకుండా. మార్పు సహజం కదా. రావాలనే కోరుకుంటున్నాం. అరుణ్ గారిని అడిగానని చెప్పండి, అప్పు గారిని అడిగానని చెప్పండి, చెప్పండి. ఆడియన్స్ కూడా అప్పుని వెయిట్ చేస్తున్నారు కదా, ఆడియన్స్ కి ఒక మాట ఏదైనా చెప్పాలి అనుకుంటే అప్పు కోసం. అప్పు ఎలా ఉంది? అప్పు చాలా సంతోషంగా ఉంది. షీ ఈస్ వెరీ హ్యాపీ. మీ అందరి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.